అరే అశోక్, ఎక్కడ వీడు అసలు? ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అడవిలోకి. ఈ అడవిలోకి మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. మా ఫ్రెండ్ గారు తప్పిపోయి 3 రోజులు అవుతుంది ఈ అడవిలో, అందుకే వాడిని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. ఎరా? అవును. అలా వెళ్తే మీ ప్రాణాలకే ప్రమాదం. ఏంట్రా వీడు? ఈ అడవిలో ప్రాణం లేనిది ఒకటి ఉంది. దానికి ప్రాణం లేకపోయినా ప్రాణం ఉన్న వాళ్ళని చంపేస్తుంది. నేను చెప్పేది విని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నీలాంటిలో మస్తు మంది చూసినాంలే, వెళ్ళిక్కనండి. రేపారా మన వెళ్దాం. మీ కర్మ. అరే పదరా, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అరే చెప్పేది అర్థం చేసుకోరా, వెళ్ళిపోదాం. ఎందుకు భయపడుతున్నావురా? పదా, నేనున్నా కదా. అరే అశోక్, ఎక్కడున్నావురా? అబ్బా, కాళ్ళు లాగేస్తున్నాయిరా. ఎక్కడికి వెళ్ళాడురా వీడు అసలు? అరే విజయ్, ఆ, ఇటు చూడరా. ఏమైందిరా? అరే ఏంట్రా ఇది? అరే ఇదంతా బంగారం రా. వామ్మో, ఇంత బంగారమా? ఆ పూజారి గడు పిచ్చోడు రా, ఈ అడవిలో ఉందని తెలియదేమాడు. అవునరా, నిజంగా పిచ్చేవాడరా వాడు. అరే విజయ్, ఈ బంగారాన్ని మన ఇద్దరం పంచుకుందాం రా. మన ఆశలను తీరిపోతాయిరా. అవునరా, మన జీవితాలు కూడా మారిపోతాయిరా. అవునరా. ఇంకెందుకు లేటు? పదా, ఈ బంగారాన్ని మన ఇంటికి తీసుకెళ్దాం. అరే ఆగరా. ఆ? అరే ఈ బంగారాన్ని మన ఊర్లోకి తీసుకెళ్తే దీన్ని మన ఇద్దరం దొంగతనం చేసి వచ్చారనుకుంటారా. మరి ఏం చేద్దాం రా? నాకు బాగా ఆకలి అవుతుందిరా. ఏం చేద్దాం? సరే, నువ్వు ఈ బంగారానికి అయితే కాపలకుండు. చీకటి పడగానే మన ఇద్దరం దీన్ని ఇంటికి తీసుకెళ్దాం, సరేనా? ఓకే. సరే, నీకు ఆకలి అవుతున్నావు కదా, తినడానికి ఏమైనా తీసుకొస్తా. సరేరా. రాజేష్ గారు పంచుకుందామన్నాడు కానీ ఇందులో నుండి 50% పడిగిపోతే ఇంకా మిగిలేది 50%. అదే 100% నా సొంతమైతే లైఫ్ సెటిల్ అయిపోద్ది. నా ఇబ్బందులకి 50% అయితే సరిపోదు. ఈ అడవిలో వాడిని వేసేస్తే ఎవ్వరికి డౌట్. రాగానే వాడిని చంపేసి బంగారాన్ని నా సొంతం చేసుకుంటా. అరే విజయ్, నమ్మలు ద్రోహం చేసావురా రాజేష్. సారీరా విజయ్. అప్పటికే ఆకలితో ఉన్న రాజేష్
ఆ విషం కలిపిన అన్నాన్ని తిని అక్కడికక్కడే మరణించాడు. ఆశపడవచ్చు, అది మనిషికున్న లక్షణం. కానీ అతి ఆశ అనర్థాలకు దారితీస్తుంది. ఆశ మనిషిని చంపుతుంది. అలాగే మనిషిని కూడా నమ్మాలి. ఆ నమ్మకమే కలిసిమెలిసి సంఘంలో మెలిగేలా చేస్తుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అలాగే అతి ఆశ ఇద్దరి దగ్గర ఉంది. నిధి ఎవరికి చెందలేదు. అందుకే ప్రాణం లేనిది ప్రాణం తీస్తుంది అంటారు.